ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి ఇది అప్పి BS3 ఇంజిన్, ఇది వచ్చేసి అప్పి BS4 ఇంజిన్. ఈ యొక్క రెండు బండ్లకు కూడా ఇప్పుడు మనం ఫుల్ బోర్ అనేది చేయబోతున్నాం. ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ రెండు బండ్లకు కూడా మనం ఫుల్ బోర్ చేసి ఈ బండికి రెండు బండ్లకు కూడా ఈ బీడింగ్ అనేది మనం ఒకే రెండు సేమ్ టు సేమ్ వచ్చేటట్టు సెట్ చేస్తామా లేదా అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఈ రెండు బండ్లు కూడా ఇంజిన్ ఓపెన్ చేసి మొత్తం బుష్లో అవన్నీ వేపించి సెట్ చేద్దాం. పంపు నాజులతో సహా మొత్తం చేపిద్దాం అన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి ఈ రెండు బండ్లలో ఏ ఇంజిన్ బీటింగ్ బాగుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. స్టార్ట్. ఫస్ట్ ఎక్కించేది BS3 ఇంజిన్ అనమాట. దీనికి పోయిన పార్ట్స్ ఏంటంటే ఈ యొక్క టైమింగ్ వీలు, తర్వాత వచ్చి దీనికి వచ్చేసి ఈ యొక్క ఛాంబర్ పోయింది అనమాట. ఇది పీటీ కవర్ ఛాంబర్. ఇది అంటే బోల్ట్ చక్కెర క్రాక్ వచ్చింది కాబట్టి తీసేసి కొత్త ఎత్తనం. దీనికి ఫుల్ బోల్ చేసేది మనం. ఇప్పుడు ఈ బండి ప్లస్ ఈ యొక్క BS3 ఇంజిన్, తర్వాత వచ్చి నెక్స్ట్ చేసి BS4 కాబట్టి దీన్ని రెండు బండ్లకు కూడా మనం మొత్తం చేసినాక బీటింగ్ అనేది రెండు బండ్లు సేమ్ వస్తున్నా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు దీన్ని స్టార్టింగ్ చేద్దాం. దీన్ని మొత్తం ఎక్కిద్దాం. సగం ఎక్కించిన ఆల్రెడీ, తర్వాత సగం కూడా ఎక్కించేస్తాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఈ BS3 ఇంజిన్ అయిపోయింది అనమాట, కంప్లీట్ అయిపోయింది ఇంజిన్ ఎక్కడం. దీనికి వచ్చేసి పట్టిన పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్రాంక్ బుష్ చేయించడం, ఎడ్ చేయించడం, తర్వాత వచ్చేసి చిలకలు, తర్వాత బోరు ఇచ్చిన, తర్వాత వచ్చేసి క్యాంప్ షాట్, ఈ చిన్న పార్ట్స్ మొత్తం పట్టిన అనమాట. పంపుతో సహా మొత్తం సెట్ అయిపోయింది. ఇది ఇంజిన్. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఛాంబర్ అనేది పగిలింది, ఇది కూడా వేయించను కొత్తది. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఫస్ట్ వచ్చిన బండి ఇది కాబట్టి BS3 బండి. ఈ యొక్క ఇంజిన్ ఈ బండికి ఎక్కిచ్చేసి పక్కన పెడదాం. తర్వాత BS4 ఇంజిన్ ఎక్కించి అప్పుడు దాన్ని కూడా స్టార్ట్ చేసి దాన్ని స్టార్ట్ చేసి ఈ యొక్క రెండు ఇంజిన్లో ఎలా వస్తున్నాయి బీడింగ్ అనేది ఏది బాగుంటుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ BS3 ఇంజిన్, BS3 బండికి BS3 ఇంజిన్ ఎక్కిచ్చేసినాం అనమాట. చూడండి, ఇది మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది. A to Z కూడా. దీనికి వచ్చేసి ఇంజిన్ బోల్ట్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. సైలెన్సర్ కూడా కొత్త వేసినాం అనమాట, BS3 సైలెన్సర్. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి దీని యొక్క బీడింగ్ ఎలా ఉందనేది చూద్దాం. స్టార్ట్ చేయండి, బండి స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బండి స్టార్ట్ అయింది. దీని బీడింగ్ అనేది ఎట్లా అనేది కొంచెం స్పీడ్ ఆడుతుంది లేదని బీడింగ్ అయితే చాలా బాగానే ఉంది. చెక్ చేద్దాం. గట్టిగా ఇది అయిపోయింది. ఇది ఒక రకమైన బీడింగ్ అనమాట. ఇది చూసారుగా, ఇది BS3 వచ్చేసి ఈ రకం బీడింగ్. ఇప్పుడు వచ్చేసి మనం BS4 ఇంజిన్ చేద్దాం. దాని బీడింగ్ ఎలా ఉంటుందని చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది BS4. దీనికి వచ్చేసి మనం హెడ్ వాల్ వేయించను, క్రాంక్ బుష్ వేయించను, తర్వాత వచ్చేసి ఇవన్నీ పార్ట్స్. దీనికి వచ్చేసి పైన ఏంటంటే బోయ్ కిట్, క్యాంపరాస్, తర్వాత వచ్చేసి క్యాంప్ షాఫ్ట్, ఇవన్నీ పార్ట్స్ తదిమా వేసి ఎక్కించేద్దాం. ఈ యొక్క లూబియాల్ పంప్తో సహా పార్ట్స్ మొత్తం కడిగిన ఎక్కించేద్దాం. దీనికి బట్టే పార్ట్స్ వచ్చేసి దీనికి తీసుకొచ్చిన పార్ట్స్. ఇది BS4 బోరు, తర్వాత వచ్చేసి టైమింగ్ వీలు, తర్వాత క్యాంపర్స్, తర్వాత వచ్చేసి ఈ యొక్క CRB చిన్న పార్ట్స్ అనమాట. లూబియాల్ పంపు, ఇవి మొత్తం కూడా దీనికి ఎక్కించేసి గట్ట తయారు చేసి సెట్ చేద్దాం. ఇప్పుడు BS4 ఇంజిన్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ యొక్క బండికి ఎక్కించేసి బండి స్టార్ట్ చేసి బీటింగ్ ఇద్దాం దానా. ఓకే ఫ్రెండ్స్, బండి మొత్తం కూడా ఇంజిన్ ఎక్కించేసిన, ఎయిర్ బెల్ట్ మొత్తం కూడా డీజిల్ పైపులతో సహా మొత్తం కూడా సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఈ బండిని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉందని చెక్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఓకే, బండి స్టార్ట్ అయింది.
బీడింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. ప్లస్ మీ అన్న ఓకే ఫ్రెండ్స్, బండి చూసారుగా. ఈ బండి నిన్న చేసిన BS3 బండి ప్లస్ ఈ యొక్క BS4 బండి, ఈ రెండు ఇంజన్లలో ఏ ఇంజన్ బీటింగ్ బాగుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇదేంటంటే మనం రెండు బండ్లు కూడా ఫుల్ బోల్ చేసాం. ప్లస్ ఏంటంటే నాకు నిన్ననే ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఏంటంటే BS3 బండి ఇంజను BS4 ఇంజను రెండు కూడా సేమ్ బీటింగ్ చేయొచ్చు అనేది టెస్టింగ్ చేద్దాం అని చెప్పేసి ఒక వీడియో చేసిన. ఈ బండికి వచ్చేసి మనం ఇద్దరికి సమానంగా న్యాయం అనేది జరగాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ బండి బీటింగ్ బాగుందని అనుకో, మీరు BS4 బీడింగ్ బాగుందని అనుకో BS3 బండి అయినా ఫీల్ అవుతారు. అదే ఒక BS3 బండి బీడింగ్ బాగుందని అనుకో BS4 కస్టమర్ ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళిద్దరికి న్యాయం చేయాలి. కాబట్టి నేను తర్వాత చూసుకుంటా. నాకు తెలిసిన వరకు అయితే 100% రెండు హార్ట్ బీడింగ్ లో 80% రెండు సేమ్ టు సేమ్ బీడింగ్ ఉన్నాయని నా ఆలోచన అన్నమాట. రెండు కూడా నా తెలిసిన వాటికి సమానంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ రెండు బండ్లు కూడా ఇంజన్ అనేది దానికి పంపు బీడింగ్ ఎలా పెట్టినా దీనికి కూడా పంపు బీడింగ్ సేమ్ పెట్టిన అనమాట. ఎందుకు పడుతుంది అంటే ఈ రెండు బండ్లకు కూడా ఇంజన్లకి పంపు నాజులకి సేమ్ టు సేమ్ 240 ప్రెజర్ పెట్టించిన అనమాట. రెండు నాజులకు కూడా దానికి దీనికి BS3కి BS4 కూడా సేమ్ టు సేమ్ దానికి దీనికి సమానంగా 240 ప్రెజర్ పెట్టించిన. అందువల్ల ఈ రెండు బండ్లు కూడా బీటింగ్ అనేది నీట్గా పడుతున్నాయి. ఈ రెండు బండ్లు బీడింగ్ కూడా కరెక్ట్గా ఒక లెవెల్లో పడుతున్నాయి ఉన్నాయి. మీకు ఎలా ఉంది అనేది కింద కామెంట్ చెప్పండి, అప్పుడు అర్థమవుతుంది మనకి. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.